అనగనగా హైదరాబాద్ అనే మహానగరంలో శృతి అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండేది. ఎప్పుడూ కంప్యూటర్ ముందు పనిచేస్తూ భారమైన పట్టణ జీవితాన్ని అనుభవిస్తోంది. ఒకరోజు ఆమె అమ్మమ్మ గారు అయిన వెంకమ్మ శృతి దగ్గరికి వచ్చి ఇలా అడిగారు, శృతి, నన్ను అరకులో దిగపెట్టడానికి వస్తావా? ఎలాగో ఈసారి మీకు లాంగ్ వీకెండ్ ఉంది కదా. శృతి ఇలా అంటుంది, సరే అమ్మమ్మ, వస్తాను. ఎలాగో నేను కూడా వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా అని చెప్పి ఇద్దరు మరునాడు ఉదయం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతారు. అరకు అందాలను వీక్షిస్తూ శృతి అమ్మమ్మ గారింటిని చేరుకుంది. అలసిపోవటంతో ఆ రోజు విశ్రాంతి తీసుకొని మరుసటి ఉదయం వాకింగ్కి వెళ్ళింది. వాకింగ్కి వెళ్ళిన శృతికి గ్రామంలో కొంతమంది బ్యాంబూ కట్టెలు కట్ చేస్తూ కనిపించారు. ఇంటికి వచ్చి అమ్మమ్మను అడిగితే, ఈ బ్యాంబూలో చికెన్ వంట చేస్తారు, మా ఊరి ప్రత్యేకత ఇది అని చెప్పింది. ఇంకా శృతికి బ్యాంబూ చికెన్ తినాలన్న ఆసక్తి పెరిగింది. నాకు కావాలి అమ్మమ్మ, నేర్పిస్తావా? సరే తల్లి, నేర్పిస్తాను. నువ్వంతలా అడగాల ఏంటి? బ్యాంబూ చికెన్కి కావాల్సినవన్నీ రెడీ చేసి నేను నిన్ను పిలుస్తాను. సరేనంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపు అయ్యాక అమ్మమ్మ శృతిని పిలిచి, ఇదిగో ఇవే బ్యాంబూ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తుంది. ఇద్దరు కలిసి చికెన్ని మ్యారినేట్ చేసి తర్వాత బ్యాంబూ స్టిక్లో వేసి ఫైర్ క్యాంప్ మీద పెడతారు. సో డెలీషియస్ అమ్మమ్మ అంటూ శృతి మొత్తం చికెన్ తినేస్తుంది. బ్యాంబూ చికెన్ తిన్న తర్వాత సాయంత్రానికి కాఫీ తాగుదామనేసి దగ్గరలో ఉన్న కాఫీ మ్యూజియంకి వెళ్తారు. కాఫీ తాగుతూ శృతి అమ్మమ్మతో ఇలా అంటుంది, అమ్మమ్మ, కాఫీ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అరకులో మనకి కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. కాఫీ పౌడర్ ఇక్కడ నుంచే తయారవుతుంది. మరియు ఇవి బ్రిటిష్ కాలంలోనే ఇథియోపియా అనే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చాయి. గ్రేట్ టు నో అమ్మమ్మ. అంతేకాదు శృతి, కాఫీ పౌడర్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది అని మాట్లాడుతుండగా శృతికి ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే శృతి అమ్మమ్మతో, అమ్మమ్మ, నేను ఇంకా తిరిగి వెళ్ళాల్సిన టైం వచ్చింది, ఆఫీస్ వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు అని చెప్పింది. అవునా అంటూ ఇద్దరు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం శృతి అమ్మమ్మకి బాయ్ చెప్పి బయలుదేరుతుంది. ఈ కొన్ని రోజుల ప్రయాణం శృతి జీవితాన్ని మరింత సంపూర్ణంగా చేసింది. మర్చిపోలేని జ్ఞాపకాలతో తను హైదరాబాద్కి తిరుగు ప్రయాణం చేస్తుంది. తిరిగి ఇంటికి వెళ్ళిన శృతికి ఆఫీస్ వర్క్ కాకుండా ఏదైనా బిజినెస్ చేయాలనిపించింది. ఆఫీస్ నుంచి తిరిగి వస్తుండగా అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే తన దగ్గరున్న సేవింగ్స్తో అరకుని రిప్రజెంట్ చేస్తూ ఒక షాప్ని ఓపెన్ చేసింది. బ్యాంబూ చికెన్ ఈ షాప్లోని ప్రత్యేక వంటకం. మెల్లిగా శృతి తన మనసుకు నచ్చిన పనిని చేస్తూ బిజినెస్లో సక్సెస్ అవ్వటమే కాదు, పల్లెటూరు జీవితం ఎంత ఆహ్లాదకరమో తెలుసుకుంది.